హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ మోనికా 123. అయితే ఈరోజు సాటర్డే, మా ఇంట్లో పూజ అనమాట. అందుకే తొందరగా లేచిన. పూజ అంటే పూజ కాదు, ఒక పెద్ద పండగలా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంత తొందరగా ఎప్పుడు లేవను నేను. ఓన్లీ సాటర్డే రోజు మాత్రమే లేస్తాను. ఎందుకంటే శ్రీ ఆంజనేయ స్వామి పూజ చేస్తామన్నమాట. ఆంజనేయ స్వామి పెద్ద భక్తురాలు నేనైతే. అందుకే తొందరగా లేచిన. కొద్దిసేపు బయట తిరగాలి, అటు ఇటు చూడాలి, లొకేషన్స్, చిన్న చిన్న పిట్టలు అవి ఇవన్నీ చూసుకుంటూ కొద్దిసేపు అట్లనే టైం పాస్ చేస్తాను బయట. ఇక సరే తొందరగా పూజ చేయాలి కదా అని లోపల వచ్చేసి అయితే తొందరగా అయితే హీటర్ అయితే పెట్టేస్తున్నాను. హీటర్ పెట్టేసి ఇల్లు మొత్తం జాడు కొట్టేస్తున్నాను అనమాట. కిచెన్లో, బెడ్రూమ్లో, మళ్ళీ బయట హాల్లో కూడా మొత్తం జాడు అయితే కొడుతున్నాను. ఎందుకంటే ఎంత క్లీన్గా ఉంటే అంత మంచి అనిపిస్తుంది కదా మనకు. పొద్దున్నే లేవగానే ఇక జాడు కొట్టకుండా ఎవరుంటారు చెప్పండి. మొత్తం జాడు కొట్టుకుని అయితే మొత్తం నీట్గా చేసుకుంటాము. ఇల్లు మొత్తం మంచిగా క్లీన్ చేసుకోవాలి అని మంచిగా చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో నాకైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఏంటంటే 7th మంతే, కానీ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో అంత పని చేసుకుంటే నాకు కూడా హెల్త్కి మంచిదని కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టైంకి నేను లేవకపోయినా నా కొడుకుకి పెట్టేటోళ్ళు, నేను లేవకపోతే మా కొడుకుకి మేనకు పెట్టేటోళ్ళు కూడా ఎవరు ఉండాలని కొంచెం బాధ నాకు. ఎందుకంటే ఇలాంటి టైంలో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ ఏ ప్రాబ్లం లేదు నాకైతే. ఎందుకంటే నాకు ఏదేమైనా సరే మా ఆయన చాలా ఈజీ హెల్ప్ చేస్తారు నాకు, ఏది ఉన్నా సరే. కానీ ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలోనే కదా మెయిన్ మనకు హెల్ప్ చేసేది వాళ్ళు. ఈ టైంలో మళ్ళీ మనకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఏ బాధలు ఉన్నా కానీ వాళ్ళే అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంత మంచిగా అర్థం చేసుకుంటే మన సంసారం కూడా అంత బాగుంటుంది, మనం కూడా అంత హ్యాపీగా ఉంటాం లైఫ్లో. నేనైతే ఒక మగ్గులో మగ్గు మొత్తం వాటర్ వేసుకొని సర్ఫ్, కొంచెం ఒక షాంపూ, కొంచెం కంఫర్ట్ వేసి అయితే మొత్తం ఇల్లు అంతా ఇట్లా చల్లుతున్నాను అనమాట. అయితే కొంచెం స్మెల్ బాగా వస్తుందని, అంటే చిన్నపిల్ల టాయిలెట్ అది చేస్తుంటారు కదా. సో మనము ఎంత నీట్గా ఉంచుంటే అంత మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలకి కూడా ఏ హెల్త్ ఇష్యూస్ రావు, మనం కూడా హెల్తీగా ఉంటాం, మంచిగా ఉంటాము. ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగుంటుంది. మనం ఉండే ఇల్లు కానీ ఎక్కడైనా సరే, మనం ఉండే ఏరియా కానీ ఏ చోటు కానీ ఎక్కడికి వెళ్ళినా నీట్గా ఉండాలి. ఎందుకంటే నీట్గా ఉండకపోతే హెల్త్ ఖరాబ్ అయ్యేది మనదే, వేరే వాళ్ళది కాదు. సో ఇక నేనైతే మొత్తం అన్నీ ఇంట్లో లోపల అన్నీ మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అక్కడ లోపల చిన్న గల్లీ ఉంటుంది, అక్కడ కూడా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను నేను. సో అయిపోయిందని లోపలికి వచ్చైతే హీటర్ వాటర్ అయినా కానీ చూస్తున్నాను. ఇంకా కొద్దిసేపు కాగాలి, ఎందుకంటే హెడ్ బాత్ చేయాలి కదా, అందుకని. సో ఇక అప్పటికైతే నేను బ్రష్ చేసుకుంటున్నాను అనమాట. వేడి నీళ్ళు అయ్యేటోపు బ్రష్ చేసుకుందాము, అయితే తొందర పని కూడా అవుతుంది. మళ్ళీ బాబు లేస్తే చేయని అయితే తొందరగా వేసుకుంటున్నాను నేను. సో అయితే అక్కడ నాకు అక్క పిలుస్తుంది బయటికి రా, నీతో మాట్లాడాలంటే. ఆగు కొద్దిసేపు నేను బ్రష్ చేస్తున్నా అంటే, రా అని అంటే తర్వాత వస్తా అంటే ఓకే మా మూగ భాష. అయితే ఇక్కడ మా కిచెన్లో ఈ విండో అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అంటే నాకు నచ్చుతుంది, మీకు నచ్చుతుందో నాకు తెలియదు కానీ బాగుంటుంది. ఈ మనీ ప్లాంట్ ట్రీ కూడా మంచిగా పెరుగుతుంది తెలుసా. టూ డేస్కి మంచిగా వాటర్ వేసి మంచిగా గ్రీన్గా అయిపోయింది. ఫుల్ హ్యాపీ. తల స్నానం చేసుకుని అయితే బయటికి వచ్చేసాను. మంచిగా హెడ్ బాత్ చేసుకున్నా, మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు పూజ చేయాలా అని అనిపిస్తుంది. సో ఇక వంట రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను. అంటే ముందే రైస్ కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇక అది కొద్దిసేపు నానబెట్టేసినాక ఇక గ్యాస్ స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టేశాను. అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన, అదే పాలు పెడదామని. ఎందుకంటే మా ఇంట్లో చాయ్ లవర్స్ ఎక్కువ, అయితే నా కొడుకు ఒక్కడే పాలు తాగుతాడు అనమాట. అందుకని సరే అని 2 పెట్టేసి ఒక సైడ్ అయితే వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసాను. అప్పటికి నా కొడుకు లేచిండు, సైడ్కి అయితే కూర్చోబెట్టుకున్నాను. నేను ఏదైనా కట్ చేస్తున్నా నా సైడే చూస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ఆలోచన చాలా ఫాస్ట్ కదా. సో ఇక మా ఆయనకైతే రోజు లేట్ అవుతుంది నా వల్లనే అనుకుని తొందర లేచి చాలా తొందరగా కట్ చేస్తున్నాయి. ఇక్కడ వేలు కట్ అవుతుందేమో భయం అవుతుంది ఒక సైడ్ అయితే నాకు. మన వల్ల ఒక ఇబ్బంది పడకూడదని అయితే నేనైతే తొందరగా లేచి వంట స్టార్ట్ చేద్దామని ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ కట్ చేయాలంటే చిన్న చిరాకు రాదు నాకైతే. ఎందుకంటే ఊరికి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి, నాకు కాదు అందరికీ. ఎందుకో ఏమో ఈ ఆనియన్స్ వెనకాల ఏం రహస్యం ఉందో ఏదో ఒకరోజు తెలుసుకోవాలని అనిపించింది నాకైతే మమ్మీ వాళ్ళని అడిగి.
సో ఇక అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నా. ఆనియన్స్ కూడా కట్ చేయాలంటే పెద్ద టాస్క్ నాకు. ఏ కర్రీకైనా ఒక్క ఆనియన్ అన్న కావాలి కదా, ఆనియన్ లేకపోతే ఏ కర్రీ అయితే చెప్పండి. సో ఇక ఆనియన్ కూడా తొందరగా కట్ చేసిన. ఇంకొక ఆనియన్ కూడా కట్ చేయలేను, ఆశతోని కళ్ళు మండుతున్నాయని. సో అప్పటికి టమాటాలు కూడా అన్నీ కట్ చేసేసిన. అయితే వంకాయ ఆలు టమాటా చేద్దాం అనుకున్నాను కానీ అది చేయలేకపోయాను. వంకాయలు లేకుండా ఉన్నాయేమో అనుకున్నా కానీ నేను లేకుండే. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత చూసిన వంకాయలు లేవని ఓన్లీ టమాటా ఆలు అండ్ ఇక్కడ నేను ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా. ఒక సైడ్ అయితే అప్పటికి పాలు వేడయ్యాయని ఒక బౌల్లో అయితే కొంచెం పాలు అయితే తీసేసాను. అంటే మా ముగ్గురికి వచ్చేటట్టు అయితే ఉంచి గ్యాస్ మీద అయితే పెట్టేశాను. టమాటా కూడా కట్ చేసి ఏమండి అయితే ఆలుగడ్డలు తీసుకున్నాను. ఈ బిడ్ మీద అయితే చాలా అంటే చాలా ఉంది అసలు మట్టి. అప్పట్లో ఆలు మీద అస్సలు ఇంత మట్టి లేకపోతుండే, కానీ ఇప్పుడైతే ఆలు మీద అయితే మస్తు అంటే మస్తు మట్టి ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా మట్టి. ఎంత కడుగుతున్నా అని పోతలేదు. అంటే అది ముందే నానాలేమో మరి, నాకు అది తెలియదు ఐడియా. సో అయినా ఏదో ఒక టైం తీసుకొని అయితే తొందరగా అయితే వీటిని వాష్ చేసేసినాను. మొత్తం క్లీన్ చేసి కట్ చేసి అయితే పెట్టుకున్నాను. కానీ కర్రీ ప్రాసెస్ అయితే ఇందులో చూపించట్లేను, ఎందుకంటే ఆ ప్రాసెస్ ఎప్పుడైనా ఎవరికైనా కావాలంటే అడగండి, ఖచ్చితంగా పెడతాను. అంటే అంత టైం లేకుండే నాకు. సో అందుకే మీకు మజ్జిగ చారుది రెసిపీ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అది వేడి అయినాక కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఇలా మంచిగా కలుపుకున్నాక మనం మజ్జిగ ముందు కలిపి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి. కానీ ఉడకనియకండి, ఎందుకంటే చారు మొత్తం పగిలిపోతుంది. మజ్జిగ కదా పగిలిపోతుంది, అది వేడి అవ్వదు, నార్మలే ఉండాలి. సో ఇట్లా ఆనియన్స్ వేసుకోండి, పచ్చి బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని నేను సాల్ట్ వేసుకున్న ముందే, మీరు కూడా సాల్ట్ వేసుకోండి. ఇంతే రెసిపీ. అప్పటికైతే నేను రెడీ అయిపోయినా, మొత్తం మేకప్ కూడా చేసుకున్నా. ఇదే నా మేకప్, పెద్ద మేకప్ ఏమి ఉండదులేండి, ఎప్పుడన్నా చెప్తాను నా మేకప్ ఏందో. ఇక బయట కూడా ముగ్గేసేసాను, ఎందుకంటే బయట మాది వైట్ బండలు కాబట్టి అంతగానో క్లారిటీ అయితే కనిపిస్తలేదు. మా ముగ్గు నార్మల్గా కనిపిస్తుంది, అందుకే కలర్ చాక్పీస్తో వేస్తాను నేను కొంచెం ముగ్గు కనిపించాలని. వైట్ చాక్పీస్తో వేస్తే అసలే కనిపించదని. సో ఇప్పుడు అప్పటికైతే లోపలికి వచ్చేసి దీపం పెట్టేసి సాంబ్రాణి కూడా పెట్టేసిన. ఇంట్లో సాంబ్రాణి దీపం ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే పూజ అయినట్టు మంచిగా అనిపిస్తుంది కదా. సో అప్పటికైతే ఏమేమి కర్రీ అంటే ఇదే ఆలు టమాటా ఆనియన్ వేసి అయితే మంచిగా కర్రీ చేసిన. చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే. నేను ఈరోజు చేసిన వంటకాలు చూపిస్తాను మీకు. వేడి వేడి రైస్ అనమాట. వేడి వేడి రైస్, కొంచెం మజ్జిగ చారు కూడా చేసిన. అదే మళ్ళీ కర్రీ కూడా వేసేసిన. అదే ఆలు ఆనియన్ టమాటా కర్రీ కూడా వేసేసి మా ఆయనకైతే లంచ్ బాక్స్ కూడా కట్టేసిన. 2 టిఫిన్ల రైస్, ఒక దాంట్లో మజ్జిగ, ఒక దాంట్లో కర్రీ వేసేసి అయితే మంచిగా ఇది చేసేస్తే మా ఆయనకు పంపించేసిన. నేను మా ఆయన ఇద్దరం అయితే చాయ్ తాగినాము. మా ఆయన అయితే చాయ్ తాగి వెళ్ళిపోయాడు టిఫిన్ తీసుకొని. సో నా కోసం ఈ చిన్న గ్లాస్లో కొంచెం టీ, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ టీ తాగకూడదు, హెల్త్కి మంచిది కాదు. సో అందుకే నార్మల్ టైంలో కూడా అంత తాగొద్దు, కానీ చాలామంది టీ లవర్స్ ఉంటారు, వదలలేరు. సో నేను చాయ్ తాగేసినాను. అయితే ఇది అంజీరా ఫ్రూట్ అనమాట. మా ఆయన తెచ్చిండు ప్రెగ్నెన్సీ టైంలో, మంచిగా బేబీ కూడా హెల్తీ ఉంటుంది తినాలి అని. ఆల్మండ్ అదే బాదం పప్పు అంటాం కదా, బాదం పప్పు తీసుకొచ్చాడు మా ఆయన. అయితే బాదం అననికి కూడా వస్తలేదు నాకు, గొంతును వస్తుంది. సో మీకోసం ఏదో ట్రై చేసిన, సారీ ఏమనుకోవద్దు. అయితే ఇట్లా నైట్ మొత్తం నానబెట్టేసాను, ఒక 10-12 బాదం ఇలా మంచిగా నానబెట్టి పొద్దున్నే మంచిగా బ్రష్ చేసుకోగానే తినాలి. కానీ నేను చాయ్ తాగినా తింటున్నా మెంటల్గానా. అయితే ఇది అంజీర పండ్లు తింటే బేబీకి కూడా మంచిది. ఇంకా దీంతో మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఎవరికైనా తెలియకపోతే తెలుసుకొని తినండి, మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. చూడండి మనకి ప్రెగ్నెన్సీ టైంలో. ఇంకా తినేసినాక నేనైతే మంచిగా మా కొడుకు కూడా ఇచ్చిన, వాడు తిన్నాడు, వాడికి బాదం అంటేనే ఇష్టము. సో అప్పటికి నేనైతే అంజీర పండ్లు తినేసి అయితే బాదం పప్పు మొత్తం ఒలుస్తున్నా. నేను కూడా తింటా మమ్మీ అంటే నా కొడుకుకి అయితే ఇచ్చిన. నాకు కూడా బాదం అంటే చాలా ఫేవరెట్, చాలా హ్యాపీగా తినేసిన. సో ఇంతే ఈరోజుకి వీడియో. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే.